సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. పాత కొత్త రుచుల కలయికే సుమన్ టీవీ మామ్స్ కిచెన్. ఎప్పట్లాగానే నాతో పాటు ఒక గెస్ట్ రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జయ. మరి అమ్మగారు ఎక్కడండి? ఏమిటి అంత గుర్తుపట్టలేకుండా ఉన్నాను నేను? మరి నాకు పోటీ వచ్చేస్తున్నారు అమ్మగారు మీరు. అంటే మరి మీరు పాత వంటలు కొత్త వంటలు రెండు చెప్తున్నారు కదా. ఓకే. కొత్త వంటల కోసం కొంచెం కొత్తగా చాలా రోజుల క్రితం కొంచెం మనం మార్చుకోవచ్చు అని చెప్పాను నేను. అవునవును. నేను జనరల్ గా ఇలా ఉంటుంటాను, ఎప్పుడు ప్రేక్షకులు కనపడలేదు అంతే. కానీ నిజంగా బహుశా 1-2 సార్లు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారేమో పబ్లిక్. ఎందుకంటే ఎవరు ఈవిడ రమ్మగారేనా? రమ్మగారు చెల్లెలు అనుకోండి. వావ్ సూపర్. అంత చేంజ్ కనిపిస్తోందండి. ఎలా కావాలంటే అలాగా. కానీ ఒక రకంగా రమ్మగారు చుడిదార్స్ కొంచెం కంఫర్ట్ గా అనిపిస్తాయండి. అంటే వంట చేసేటప్పుడు అది చీర మన ఎంత దొక్కునే సంప్రదాయం ఉన్నా కూడా ఏదో ఫుల్ గా ఉన్నట్లు ఆ ఫీల్ ఉంటుంది. అవును. మా అలాంటి వాళ్ళకైతే. నాకు కూడా. మీకు కూడా అదే అలవాట? రైట్. ఏంటండి ఆలు కనిపిస్తోంది? ఆలు టిక్కీ చేద్దాం. ఓ సూపర్. మామూలుగా మనం ఆలుగడ్డలతో ఏం చేసుకుంటాం, ఎవరు రకరకాల బజ్జీలు చేస్తాం బాగా, ఇది వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామంటే అదే ఆలుతోటి. అయితే నా రెసిపీలో ఉల్లిపాయలు మాత్రం లేవు. ఉల్లిపాయలు లేవు. ఉల్లిపాయలు లేకుండానే ఇదేంటి రమ్మగారు? బ్రెడ్ క్రమ్స్ అవి. ఓహోహో ఓకే. బ్రెడ్ని దాన్ని పొడి చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే. ఇదేమో చాట్ మసాలా, అది జీలకర్ర పొడి, సాల్ట్, ఉప్పు, తర్వాత ఏమో పుదీనా, పచ్చిమిర్చి. ఇదేం చేశానంటే మైదా పిండి మళ్ళీ కార్న్ ఫ్లోర్ రెండు కలిపి పెట్టాను. ఓకే. నాకు బియ్యం పిండి అనుకున్నాను నేను చూడగానే. కాదు, కానీ అవి రెండు కలిపాను. ఓకే. చూద్దాం. చాలా సింపులే. మనం ఏంటంటే ఈవినింగ్ స్నాక్ గా చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కాస్త 4-5 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా తింటారు. మనం ఒకవేళ పిల్లలు తినటం వాళ్ళకి కాదనుకుంటే కనుక పచ్చిమిర్చి తగ్గించుకుని కారం ఎక్కువ వేసుకోవాలి. అదర్వైజ్ నో. సరే, ఒక్కసారి బ్రీఫ్ గా ప్రాసెస్ చెప్పేస్తారా? ఆలూలు ఉడికించి వాటిని మ్యాష్ చేసి, ఈ మ్యాష్ చేయకపోతే మనం ఇలా ఇది ఉంటుంది కదా ఈ కోరేది, దాంతోటైనా కోరేసుకోవచ్చు. మన ఆలూలు బాగా ఉడికినాయి, అందుకని నేను మెత్తగా మెదిపేసాను వాటి. ఓకే. ఈ క్రష్ చేసిన ఆలూలో కొంచెం పుదీనా, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, తర్వాత ఏమో కొంచెం జీలకర్ర పొడి, చాట్ మసాలా అన్నీ వేసుకోవచ్చు. బాగా చక్కగా కలిపేసి దాన్ని ఏం చేయాలి, దాంట్లో కొన్ని బ్రెడ్ క్రమ్స్, కొంచెం శనగపిండి వేస్తుంది బైండింగ్కి. ఓకే. వాటిని చక్కగా ఇలా ఉండలు చేసుకోవటం. ఈ ముద్దని ఏం చేయాలంటే కొంచెం ఫ్లాట్ చేసి, ఇప్పుడు ఇది కలిపెట్టాను కదా మైదా పిండి, కార్న్ ఫ్లోర్ కొంచెం పలచగా చేసుకోవాలి నీళ్ళు పోసి. ఇందులో ఒకసారి ముంచడం, బ్రెడ్ క్రమ్స్ లో కొంచెం దొర్లించడం, అప్పుడు షాలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అంటే దీనికి నూనె పెట్టామనుకుందాం, బ్రెడ్ క్రమ్స్ కొంచెం కొంచెం విడిపోయి ఆ నూనె మళ్ళీ యూజ్ అవుతుంది. వీటిని ఏంటంటే ఎక్కువ నూనె కాకుండా కొద్దిపాటి నూనె వేసి 2 sides జాగ్రత్తగా టర్న్ చేసుకుని కాల్ చేసుకోవచ్చు. ఇదేంటంటే వేయటం వల్ల మనం బ్రెడ్ క్రమ్స్ మనకి డబ్బాల్లో దొరికేస్తాయి. ఒక 4 బ్రెడ్ స్లైసులు గ్రైండ్ చేసేస్తే క్రమ్స్ తయారైపోతాయి. సింపుల్. సాయంకాలం ఇప్పుడు ఇందులో మీరు క్యారెట్, తర్వాత ఏమో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉంటే. తప్పకుండా దీంట్లో చీజ్ వేసి చేసుకునే మెథడ్ కూడా ఒకటి ఉంది. బీట్రూట్ తో చేసుకోవచ్చు, ఒట్టి క్యారెట్ బీట్రూట్ తో కూడా చేసుకోవచ్చు. మనం ఆలోచనలు, మన ఐడియాస్ మార్చుకోవటమే అంతే అనమాట. ఏముంటే వాటితో చేసేసుకోవచ్చు. అంతే. స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఆ పెద్ద బౌల్ తీసుకో. వీటిని మనం ప్యాటీస్ చేసాం కదా, చేయగానే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో కనుక పెడితే ఇంకా చాలా బాగా వేగుతాయి, ఎక్కువ బాగా వస్తాయి అన్నమాట. ప్యాటీస్ సాధారణంగా రగడా ప్యాటీస్ చేస్తాం, వాటికి కూడా అంతే. ఒకసారి ఒక 1/2 hour ఫ్రిడ్జ్ లో